హలో అండి. ఈరోజు మేము ఆర్కే కలెక్షన్ క్లియరెన్స్ సేల్‌కి వెళ్తాము. కానీ మాకు అగైన్ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎదురైంది. మేము మార్నింగ్ 10 AM కల్లా అక్కడికెళ్ళాము. అప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువ ఉండడంతో మాకు కావాల్సిన శారీస్ అన్నీ స్లోగా చూసుకొని సెలెక్ట్ చేసేసుకున్నాము. కలర్స్ కూడా మాకు బాగానే అనిపించినాయి. కలెక్షన్స్ కూడా క్వైట్ రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. సో కొన్ని శారీస్ అయితే 1600 అయితే 800కి 300 రేంజ్‌లో కూడా మాకు కనిపించాయి. సో అవన్నీ మేము సెలెక్ట్ చేసుకొని ఇలా అన్నీ ఒక సైడ్‌కి పెట్టేసుకొని బిల్లింగ్ కౌంటర్‌కి వెళ్దాం అనుకున్నాము. సో కానీ 10:30 తర్వాత ఏం జరిగిందంటే 10:30 నుంచి క్రౌడ్ చాలా బాగా పెరిగిపోయింది. సో వెడ్డింగ్ హాల్ అంతా చాలా రష్ అయిపోయింది. చాలామంది శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అందరు బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూలో అయితే నిలబడ్డారు. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏం జరిగిందంటే మేనేజ్మెంట్ ప్రాపర్గా ప్లానింగ్ చేయకపోవడం వల్ల 2-3 బిల్లింగ్ కౌంటర్స్ మాత్రమే పెట్టేశారు. సో ఆ 2-3 బిల్లింగ్ కౌంటర్స్ హ్యూజ్ క్రౌడ్కి అవి బాగా సరిపోలేదు. సో మేము కూడా బిల్లింగ్లో చాలాసేపు వెయిట్ చేసాము. కానీ కొంతసేపటి తర్వాత బిల్లింగ్ వాళ్ళు స్టాప్ చేసామని చెప్పారు. ఆల్రెడీ శారీస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే బిల్లింగ్ కూడా చేయలేదు వాళ్ళకి. అంతేకాదు చాలాసేపు క్యూలో నిలబెట్టేసరికి చివరికి సేల్ క్లోజ్ అని అగైన్ చెప్పారు. అందరి దగ్గర ఉన్న శారీస్ తీసుకుని బయటకు వెళ్ళమని చెప్పారు. చాలామంది హౌస్ వార్మింగ్, ఫంక్షన్స్, మ్యారేజ్ కోసం శారీస్ కొనడానికి వచ్చారు. కొంతమంది సంగారెడ్డి, నాగోల్ నుంచి కూడా వచ్చారు. కానీ చివరికి అందరూ ఏం కొనుక్కోకుండా తిరిగి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి మేము వెళ్ళమని చెప్పారు. సో వాళ్ళైతే పోలీసుని పిలిపించేసి అగైన్ ప్లేస్ క్లోజ్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే అందరినీ బయటకు పంపించేశారు. సో ఫైనల్లీ ఇలా మేము బయటకు వచ్చింది. దిస్ ఈస్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వీ గాట్ ఇట్ ఇన్ ద ఆర్కే కలెక్షన్స్ అండి. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే మీరు కూడా కమెంట్లో చెప్పండి. సో ఆర్కే కలెక్షన్స్ని ట్యాగ్ చేయండి. ఇలా మనం మళ్ళీ జరగకుండా మనం చూద్దాము.